బాబా బాబా ఇదేందప్పా నాయన స్వామి, పప్పులు బెల్లాలు లెక్కన ఇట్లా పంచుకుంటూ పోతున్నారు ఏందప్ప? జనాల డబ్బుల్ని ప్రభుత్వము రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయినారు. అది పక్కాగా అందరికీ తెలిసిందే. ఈ మధ్య మనం అందరికీ చూస్తూ ఉన్నాం. నెల్లూరు జిల్లాలో కందుకూరులో జరిగిన ఘటన, లక్ష్మీనారాయణ కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ఇచ్చింది. సరే, ఎందుకు ఇచ్చింది? ఏ రూపాన్ని ఇచ్చింది? ఏంది ఇది? ఇద్దరు కుటుంబాల మధ్యలో జరిగిన సంఘటనలో చనిపోతే వాళ్ళు ఏమన్నా సమాజం కోసమో లేకపోతే యుద్ధంలోనో లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్సా? వాళ్ళ కుటుంబాలకి భూములు, డబ్బులు, ఉద్యోగాలు ఇట్లా ఇచ్చుకుంటూ పోతా ఉంటే ఏమిది? ఏది సమాజము యాటికి పోతుంది తప్ప? ఇది ఎవరు అడిగేవాళ్ళు లేరా? అంటే అడిగేవాళ్ళు లేరనే, లేకపోతే మీరు ఇట్లా ప్రవర్తిస్తున్నారని అర్థం కావట్లేదు. కొంచెమన్నా ఉండాలి కదా మనము విచక్షణ. మనిషికి ప్రభుత్వం ఏం చేస్తాననేది. సరే, ఇచ్చుకున్నారు, సంతోషం అనుకుందాం, నేను తప్పనట్లేదు. నిందితులు శిక్షించండి, ఓకే, ఆ విషయంలో అందరూ యాక్సెప్ట్ చేద్దాం. కానీ ఇట్లా పంచుకుంటూ పోవడం ఏందండి? భూముల్ని, డబ్బుల్ని ప్రభుత్వం గురించి అసలు ఏ హక్కు ఉందని మీరు పంచుతున్నారు ఈరోజు? ఏ రైట్ ఉందండి? ఈ రాజ్యాంగంలో ఎక్కడ రాశారండి? సరే, అది పక్కన పెడదాం, ఓకే, వాళ్ళకి ఇచ్చారనుకుందాం. సరే, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకుల్ని మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచక్షణ రహితంగా నడి రోడ్డులో కత్తులు పట్టుకొని వేటాడి కొన్ని పదుల సంఖ్యలో కుటుంబాలలో నిజంగా అంటే మీరు నరికినది మనందరం చూసాం. మీరు ఆ రోజు మీకు కనిపించలేదు ఇంత బ్రూతల్గా నరికినేది, ఇంత బ్రూతల్గా చంపినది? ఏం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఆ రోజు ఇదే విధంగా ప్రభుత్వం ఎందుకు మీరు చర్య తీసుకోలేదండి? ఎంత మాత్రం మీరు నిందితులను శిక్షించారు? సరే, నిందితులు అంటే మీరు శిక్షించాలి, ఎందుకంటే చేసిన తెలుగుదేశం నాయకులు అనుకుందాం. సరే, ఆ చంపబడిన లేకపోతే గాయపడిన లేకపోతే ఆస్తి ప్రాణాల నష్టం జరిగిన కుటుంబాలకు మీరు ఎందుకు ఇదే విధంగా భూముల్ని, డబ్బుల్ని, ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయినారండి? గతంలో కూడా చూసాం, తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు చనిపోతే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు, ఏదో కాంట్రాక్ట్ ఉద్యోగులు. అసలు ఎక్కడ పోతుందండి సమాజం ఇది? ఏం మాట్లాడరా మీరు? మాట్లాడకపోతే ఎట్లాంటిది చేస్తారు, మాట్లాడితే కేసులు పెడతారు. ఏమన్నా జీతం పోయిందిరా? రాష్ట్రం సంఖ్య నాకు ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం కథ ఎవరికి తెలుసు, ఏం కథ? బహుశా దండం స్వామి, మీరు ఎట్లున్నారు, ఏం కథ? ఇంకా మీడియా గురించి అంటావా? వద్దులే, మాట్లాడితే మనకే తలకాయ నొప్పి. ఎవరు మాట్లాడేవాళ్ళున్నారు? అంత వాళ్ళు చేసినైతే సూపర్ డూపర్ అంటే ఇంకా ఎక్కడికి మాట్లాడతావు, ఏం మాట్లాడతావు? నోరు మూసుకొని కూర్చుంటున్నారు అంత పరిస్థితి. ఇట్లే ఉంటే కష్టం అబ్బా రాబోయే రోజుల్లో.